Namaste, kiddos. Welcome to One Piece Whole Cake Island ఫైనల్ పార్ట్. హోల్ కేక్ ఐలాండ్ చాలా పెద్దది వచ్చినట్టుంది నాకు తెలుసు. కానీ నేను చిన్న చిన్న పెద్దది దానికి చేసానంటే లుక్కిజాన్ని ఫస్ట్ తొందరగా కంప్లీట్ చేద్దాం అని చెప్పి. ఇంకా అలాగే ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు కానీ ఆన్లో పెట్టుకుంటే నాకు తెలుస్తుంది మీరు నా వీడియోస్ చూస్తున్నారా లేదా అని. ఇంకా కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ని నింపేయండి. లైక్ మీ ఫేవరెట్ నాదైతే లుక్కిజం అయిపోవచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కావాలి మీరు దాన్ని కామెంట్ చేయండి. ఇంకా మనకి స్టార్టింగ్లోనే మొత్తం సంజయ్ వచ్చేసి మనల్ని తీసుకుని వచ్చేస్తుంటారు. వీళ్ళందరూ చేస్తుంటే ఆల్మోస్ట్ వచ్చేసారు అని చెప్పేసి వచ్చేసి ఇంకా లూఫీ ఇంకా సేఫ్ అయిపోయి అంటారు. మనం బ్యాక్ అయిపోయాం, లూఫీ వచ్చేసాడు, ఇంక మనం అందరూ ఓకే ఉన్నాం, ఇంకా టోటల్లీ ఫైన్ అని చెప్పి ఇంకా లూఫీ మరీ అవసరం లేదు, ఆల్ డన్ లూఫీ కీప్ డప్ మనం బాగా చేసావు అని చెప్పి ఇంకా ఓకే అయితే ఇంక వీళ్ళంటే ఓడిచ్చేసాను కైడా అని ఓడిచ్చేసాను ఇంప్రెస్ అని చెప్పి చెప్పేసాక కైడా అన్న సరే ఓడిచ్చేసి ఉంటాడు. ఇంకా తర్వాత తన ప్లేట్ చాలా లాస్ అయిపోయినది. ఇంకా సాంజీ నువ్వు కూడా లా వచ్చి ఇంక వెళ్ళిపోదాం నట్టింగ్ అని చెప్తుంటే ఇంకా లూఫీ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ మనం సేల్ అయిపోయి ఇక్కడ నుంచి తొందరగా అని చెప్పి అవును మనం ఓకే కానీ అని చెప్పి చెప్తూ ఇంకా చుట్టుపక్కల షిప్స్ అన్నీ వస్తుంటాయి. ఇంకా నచ్చేయాలని చూస్తుంటే బిగ్ మామ్ అక్కడికి వచ్చేసింది. ఇంకా తర్వాత వీళ్ళందరూ చూసి బిగ్ మామ్ ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం ప్యానిక్ అటాక్ అయిపోతుంది, మన అంటే చచ్చిపోతుంది, మన లైఫ్ స్పెన్ మొత్తం తీసుకుపోతుంది, నాకు కేక్ కానీ బాగాలేకపోతే ఈ సీ ఆఫ్ టెంపరీ మా మొత్తం చంపైపోతుంది అని చెప్పి వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. లైక్ ఇంకా సెవెరల్ అవర్స్ ఉంది, ఇంక ఇంపాసిబుల్ అని చెప్తూ ఇంకందరూ ఏం చేయాలి ఇప్పుడు ఎట్ట పట్టుకోవాలని చెప్పి అందరు భయపడుతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అసలు వేరే ఎక్కడ ఉంది, ఇంకా షిఫుల్ ఎక్కడికి వస్తుంటుంది, లైక్ అదే మన పాప అదే మన బిగ్ మామ్ వస్తుంది, దాని కేక్ ఇక్కడ ఉంది నా కేక్. ఇప్పటికీ నేను బిగ్ మామ్ వచ్చేసింది గివ్ మీ మై వెడ్డింగ్ కేక్ అని చెప్పి దాని అయితే అడుచుకుంటూ వస్తుంది, నా కేక్ ఎక్కడ ఉంది అని చెప్పి అడుచుకుంటూ వస్తుంది. ఇంకా తర్వాత ఇంకొకే గుడ్ బై ఏమన్నా మళ్ళీ కలవకపోతే అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్తూ ఇంకైతే ఇక్కడ నుంచి వాళ్ళు క్యాన్సిల్ నుంచి వెళ్ళిపోతానికి ప్లాన్ వేస్తుంటారు. ఇంకా షిఫుల్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఇంకా పక్షి అయితే ఒకసారి నాకు నేను చూడాలనుకున్న దీన్ని ఎందాక మా అమ్మ తింటుందని నేను అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నా లేదో చూస్తుంటే బిగ్ మామ్ అయితే చాలా సన్నగా అయిపోయింది, చాలా ఆకలి మీదకి. ఇంకా తర్వాత బిగ్ మామ్ అయితే తినేదానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత బిగ్ బాస్ ప్లేతో ఏం చేయబోతుంది, ఇప్పుడు మొత్తం నాశనం అయిపోతుంది, వాళ్ళ కేక్ కానీ నాశనం అయిపోతే దాని పైసలు ఉంటే బిగ్ మామ్ చనిపోతుంది, ఇంకా మొత్తం మనం ఏం చేయాలని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు రాంగ్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్తూ తన చేతి మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. తను కాస్త బతికే ఉన్నాడు ఇప్పుడు కాబట్టి తన చేయి నాశనం అయిపోయింది కాబట్టి తను కట్టుకుంటూ ఉంటాడు. ఇంకా కాబట్టి మనం ఏమైనా చూద్దాం ఐలాండ్ ఏం జరిపోతుందో, ఇప్పుడు తను ఏం చేస్తాడు ఇక్కడ చూడాలి, ఎందుకంటే కేక్ తింటుంది అని చెప్తూ ఇంకా అది ఎండ్ అయితే దాంట్లో పైసలు ఉంది, తను చనిపోతుంది, ఇంకా మనం ఎవరు ఆపలేడు, ఇంకా మనం కూడా చనిపోతాం తొందరగానే, ఆ కేక్లో పైసలు ఉండి కూడా అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా బిగ్ మామ్ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంటే మొత్తం ఎగిరిపోతాం, ఈ కంట్రీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది అని చెప్పి మనోడైతే చెప్తుంటారు. ఆల్మోస్ట్ డేర్ అని చెప్తూ ఒక మిరాకిల్ అక్కడ కానీ ఏం లేకపోతే ఇంకా సరే అయితే ఆ కేక్లో ఏం ఉండకూడదు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా దాన్ని తెలియతే కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా కేకులో ఏమైనా కానీ మొత్తం ఎలా మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తూ ఇంకా తర్వాత వీళ్ళందరూ చూసి ఇంకెళ్ళందరూ కూర్చుని ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఈ కంట్రీ మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు కానీ బిగ్ మామ్ లేకపోతే ఆ న్యూస్ పేపర్ మొత్తం ఎక్కిస్తున్నావు, ఏ రాజా చెప్తున్నా కూడా నువ్వు పబ్లిష్ చేస్తున్నావు ఆ చేబాక్ అని చెప్పేస్తుంది. వీళ్ళందరూ బిగ్ మామ్ దగ్గరికి వచ్చేస్తుంది, ఆకలి మీద ఉంటుంది. ఇంకా తనైతే మొత్తం తినాలని చెప్పేస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నేను చూడాలనుకున్నా బ్లాక్ లెగ్స్ అని ఎలా చేస్తారు ఆ కేక్ అని చెప్పి నేను నా గురించి అనుకుంటున్నాను, తను నాకు నేర్పించారు స్కిల్స్ అని చాలా తెలిసిపోతుంది, అది మా అమ్మని కాపాడుతుందా లేదా, నేను షిప్ నుంచి మనం తొందరగా వెళ్ళిపోతాం కానీ వెళ్దాం కానీ ఫస్ట్ దీన్ని చూసేది వెళ్ళిపోతాం లాస్ట్ వరకు, ఇంకా స్టాట్స్ డేట్ మనం కంప్లీట్ చేయాలని చెప్పి సరే అయితే ఇంకా ఫుల్ స్టాట్స్ కోసం అని చెప్పి ఇంకా నా వెడ్డింగ్ కేక్ కానీ అని చెప్పి ఇంకా బిగ్ బామ్ అయితే తినేదానికి మొదలవుతుంది. ఇంకా జిమ్ అయితే ఇక్కడ నుంచి సన్నీని ఇక్కడ నుంచి తీసుకుని అయిపోయానికి ట్రై చేస్తుంటాడు, లైక్ ఇక్కడ ఉంటే మన ప్రమాదం అని చెప్పేసి. ఇంకా దాంట్లో జడ్జి కూడా మధ్యలో వచ్చేస్తుంటాడు, లైక్ జడ్జి వచ్చేసి మన స్టాట్స్ అని కాపాడడానికి ఇక్కడ వచ్చుంటాడు. జడ్జి నీకు ఉండబాకు డబ్బులు నాకు కొడకని చెప్తే నేను స్టాట్స్ని కాపాడడానికి వచ్చానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని జడ్జి దగ్గర చేరి మాట్లాడుతుంటాడు, ఏ స్టాట్ లూఫీ నేను క్వశ్చన్ అడగాలనుకున్నా, నువ్వు బిగ్ బామ్ టెరిటరీకి వచ్చేది కూడా నా కొడుకు కోసం, అదో నా ఫేవరెట్ కొడుకు కోసం, తను దేని పనికిరాడు, ఒక నార్మల్ హ్యూమన్, తనకి కుకింగ్ తప్ప ఇంకేం రాదు, తను వీక్ పర్సన్ అని చెప్పి నేను ఇక్కడ పెళ్లి చేసేదానికి వచ్చాను, తను వదులుకోవాలని చెప్పి కానీ తను అలే అని చెప్పి నా ఫార్మల్స్ కూడా దేని పనికిరాడు చెప్తుంటే నేను తను తిట్టేశారు కదా, నేను థ్యాంక్ యూ చెప్పేసి అక్కడ వెళ్ళిపోతుంది. స్టార్ట్ నేను చెప్పినాను చెప్పి దాన్ని దీనికి నువ్వు చూస్ చేసుకుని చెప్తుంటే అవును దాన్ని ఇప్పుడు నేను పొగడతా ఉన్నారు కాబట్టి నాకు అనవసరం చెప్పేది కదా, జిమ్ అయితే అవుతుంటాను అమేజింగ్ స్టాట్ అని చెప్తూ ఇంకా అంత సరే అయితే ఇంకొందరు వెళ్ళిపోతూ ఉంటారు. అవును ప్లీజ్ తొందరగా అలా వేలో చేస్తున్నారు మరి తొందరగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి ఇంకా ఫైనల్ మనం నోటీస్ చేసేసారు. ఇంకా శాండ్విచ్ మొత్తం ఇరుక్కుపోయి ఉంటారు, లైక్ శాండ్విచ్ షిప్స్ అని అక్కడ ఉంటాయి, అవన్నీ మనం అటాక్ చేయబోతున్నాయని చెప్పి చెప్తుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇంకా జీని కూడా ఇక్కడికి వచ్చేసి వీళ్ళ అటాక్ చేసి ట్రై చేస్తుంటే ఇంకా సాని వచ్చి ఆ జీనితో ఫైట్ చేసి రెడీ అవుతుంటాడు, అదొక జెయింట్ వన్ నెట్టరా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటాడు. ఇంకా క్లోజ్ అండ్ ఆఫ్ మన పవర్స్ అని రీచ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మన తొందరగా గురించి వెళ్ళిపోయి ఇంకొంత బులీ చేసి ఇంకొక నాశనం చేసి షిప్ మొత్తం పగలగొట్టద్దా అని చెప్పి వాళ్ళైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో జిమ్మే అయితే ఒకటైతే జీనితో ఫైట్ చేస్తుంటారు మన సాంజీ, ఇంకా జిమ్మే ఎట్లా నుంచి తీసుకున్నారని చెప్పి ట్రై చేస్తుంటారు. ఇంకా వాళ్ళు కూడా మన మీద అటాక్ చేస్తూ ఉంటారు, లైక్ సర్ఫేస్ లో పడేయాలని చెప్పి ఇంకా ట్రబుల్ అని చెప్పేసి అరుస్తుంటారు. ఇంకా అప్పుడు ఇంకా లూఫీ అయితే ఇంకేదో సంథింగ్ మాస్టర్ అయితే వచ్చింది, ఒక ఫిష్ మ్యాన్ అది ఒక ఫిష్ మ్యాన్ వచ్చేసి ఉంటాడు, తను మన
మనం ఫిష్ మ్యాన్ ఐలాండ్‌లో చూసాం. ఇక జిమ్మే పడేట్లా ఉంటారు కాబట్టి జిమ్మే కెప్టెన్ మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పేసి అక్కడ యూ గైస్ మీరు ఇక్కడ దేనికొచ్చారు అని చెప్పి మన జిమ్ అయితే అరుస్తూ మరీ చెప్తూ ఉంటారు. వోళ్ళైతే మన స్టార్స్‌ని కాపాడడానికి ఇక్కడికి వచ్చుంటారు. ఇక ఫిష్ మ్యాన్ ఐలాండ్‌లో చూస్తుంటే ఫిష్ మ్యాన్ ఐలాండ్ నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటారు. తనైతే తినడానికి రెడీ అవుతూ ఉంటది ఆ కేక్‌ని అయితే. ఇంక తర్వాత లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి అక్కడ ఇక బిగ్ మామ్ అయితే ఫస్ట్ బైట్ తీసుకుంది. ఇక బిగ్ మామ్‌కి ఏం కాలేదు. ఇప్పుడే తింటున్న బిగ్ మామ్ అని చెప్తూ ఒక కేక్ లాగానే ఉంటే బిగ్ మామ్ చనిపోతుంది. పాయిజన్ ఉంటే ఒక బతికితే మన మిరాకిల్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంక తర్వాత తనైతే తినేసిందని చెప్పి ఇంకా తను తింటూ తన ఆకారం కూడా పెరుగుతూ పోతూ ఉంటది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తను తింటూ తను మొత్తం మిరాకిల్‌గా ఉంది. తనకేం కాలేదు. ఆ చెఫ్ నిజంగా మంచోడు. అదో బేక్ చేస్తున్నాడు. తను నిజంగా బాగుందని చెప్తుంటే ఇక బ్లాక్ లెగ్స్ అని చెప్పి తను చేసేటప్పుడైతే తన ఎప్పుడు నువ్వు చాలా 2 అవర్స్ పడుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్తే నేను ఎందుకు స్మైల్ అవుతున్నావు స్టార్ట్ అని చెప్తుంటే వాడేం చెప్తున్నాడంటే లైక్ బిగ్ మామ్ తిన్నప్పుడు చాలా డెలిషియస్‌గా ఫీల్ అవుతుందని చెప్పి మనోడైతే చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి నేను ఆనందపడిపోతున్నా అని చెప్పేసి అసలు పుడింగ్ అంకిల్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా ఓకే అయితే దాన్ని తొందరగా కంప్లీట్ చేద్దాం. ఇంకా బిగ్ మామ్ తినడం వెంటనే ఏమైంది బిగ్ మామ్ షాక్ అయింది. అండ్ డామ్ షాట్ మన బిగ్ మామ్‌ని చంపాలని ట్రై చేశాడు. లేదు బిగ్ మామ్ అయ్యారు మొత్తం ఇప్పుడు బిగ్ మామ్ మనం సేవ్ చేయాలని చెప్పి అరుస్తుంటే బిగ్ మామ్ ఇది చాలా బాగుంది. ఇది చాలా డెలిషియస్‌గా ఉంది. ఈ వెయిటింగ్ కేక్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి తనైతే అరుస్తున్నది. మమ్మ అది వర్క్ అయింది. మన బిగ్ మామ్‌ని ఆపేసాం. ఇంకా బిగ్ మామ్ ఇంకా చాలు ఓకే అని బిగ్ మామ్ అయితే దాన్ని తింటా ఉన్నది. ఇంకా తను కూడా చూసావా నా విష్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇక చాలా బాగుంది. నాకు తను గుర్తొస్తున్నాడు. ఇది చాలా డెలిషియస్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో మొత్తం అయిపోయింది. ఇంకా ర్యాంపేజ్ మొత్తం అయిపోయింది. ఇంకా బిగ్ మామ్ అయితే 35th దాటిన పుడింగ్ అయితే మొత్తం చేసేసింది. ఇంకా పుడింగే కాపాడని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకొక ఏమంటే బాగానే ఉంటా అని చెప్పి చూసావా మా అమ్మ ఎలాంటిది అని చెప్తూ ఇంకా దాని తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంటే థ్యాంక్ పుడింగ్ అని చెప్తుంటే ఇది నేను కాదు చేసింది. ఇదంతా చేసింది సాంజీ ఒకటి చేశారు కానీ మర్చిపోలేకపోతున్నాను. సాంజీ నువ్వు చాలా స్ట్రాంగ్ అని కైన్ పర్సన్వి. నువ్వు ఇంకా జిమ్మే క్యాప్టెన్ జిమ్మే ఇంకా మీకు గుడ్ బై చెప్పేదానికి ఇక్కడ వచ్చని చెప్తుంటే దేనికి వచ్చాడు మీరు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయినా అని చెప్తుంటే లేదు సన్పైడర్స్కి వచ్చాం మేము కూడా ఇప్పుడు స్టాట్స్ వెళ్తాం సంబంధించిన కాబట్టి ఇంకా జిమ్మే మా సన్పైడర్స్ ఉన్నాం అని చెప్తూ ఇంకా గాడ్ ఇట్ అని చెప్తే ఇంకైతే ఏంటిదే పిటోకన్ అయితే నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా దాన్ని చూసి కమాన్ గైస్ కానీ చేస్తా అని చెప్పేసి ఇంకా జైన్ మీద అందరూ షూట్ చేస్తుంటారు. ఇంకా మొత్తం కదులుతుంది ఎందుకంటే ఫిష్ మ్యాన్స్ అందరూ షిప్ మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. ఆ డ్యామ్ ఫిష్ మ్యాన్స్ అని చెప్పి అందరూ అడుస్తుంటారు. ఇంకైతే ఆ బ్రెయిన్ మీద అటాక్ చేస్తుంది బ్యాస్టర్స్ అని పడుతుంది. స్టాచ్ మీద ఎక్కడ బోలేరు అని చెప్పి లేదా అటాక్ చేసిన ట్రై చేస్తుంది. అప్పటికి నేను అల్లాడిన్ అయితే తన ఫుల్ పవర్తో మొత్తం ఒక సీన్ మొత్తం చీల్ చేస్తుంటాడు. ఇంకా దాని గో అని జిమ్మే అని చెప్పి చెప్పేసాక ఇంకా అడ్వాంటేజ్ మొత్తం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంకా కింద చూస్తుంటే మొత్తం నిప్పుగా ఉంటుంది. ఇంకా స్టాచ్యూ ఏం కాకుండా ఫిష్ మ్యాన్స్ వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారు. థ్యాంక్ యూ గ్యాస్ మేము అందరం మీరు కౌంట్ చేయబోతున్నాను కానీ మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఎనిమిది అయితే చాలా ఎక్కువ ఉంటారు. మేము సేవ్ చేసిన ఖచ్చితంగా వస్తాను. జిమ్మే నీ ఫ్రెండ్స్ అని చాలా మంచోళ్ళు అని చెప్తూ ఇంకా జిమ్మే జాగ్రత్త చేసుకుని స్టాచ్ అని అయితే అరుస్తుంటారు. ఇంకా దాంతో సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పి అరుస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఇంకా నెజియంటే అందరూ కలిసి లేదా బిగ్ మామ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా మనం లాస్ట్ చూసినప్పుడే కదా ఇంకా అయితే ఖచ్చితంగా జర్మనీ పేల్చేస్తా అని చెప్పేసి ఇంకా అందరూ కూర్చొని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాంతో ఈ బుల్లెట్స్ తీసుకుని మన బ్రూలీ అయితే మీద అటాక్ చేస్తున్నది. స్ట్రాచ్ మీరు ఎక్కడ బాగుంటారా మిమ్మల్ని బతుకున్నాం కానీ కాల్ చేస్తాను మన నోడిచ్చారు మీరు చీటింగ్ చేస్తాను చెప్పి ఇంకా అయితే కూర్చుని దాన్ని మొత్తం కాల్చి అనుకుంటే ఇంకా జర్మన్ 66 క్యాసిల్ కూడా వీళ్ళకి అడ్డు ఉంటుంది. ఇంకా మన పాయిజన్ పాప అయితే వచ్చేస్తుంటుంది. దాంతో మనోడు పాయిజన్ దగ్గర తీసుకునేది కదా. ఇంకా దాని కింద చూస్తుంది మొత్తం నిండిపోయి ఉంటుంది. దానివల్ల మనైతే నీళ్ళలో కూడా లేకపోతున్నాడు. పర్ఫెక్ట్ మీద చెడిపోతున్నాడు. ఏం కాకపోతుంది వాళ్ళు ఎక్కడికి పడిగెట్టలేకపోతున్నాడు. నువ్వు ఏమైందని చెప్తుంటే అడ్వాన్స్ మొత్తం చూసుకుంటా నా కొడుకు నోడిస్తా ఇంకా ఆల్రెడీ ఇంకా స్ట్రాచ్ అయిపోతుందని చెప్తుంటే ఇంకా జర్మన్ 66 కూడా ఎటువంటి హెల్ప్ లేదు. ఇంకా బిగ్ మీద ఫుల్ తింటా ఉంటుంది. లైక్ కూర్చుని అల్లాడిస్తుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి నేను డాన్స్ చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చుని. ఇంకా బిగ్ మామ్ మీద బాగా తింటున్నాను చెప్పి అరుస్తుంటే ఇంకా మన జర్మన్ 66 వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇంకా బిగ్ మామ్ ఇక్కడ కూర్చుని తన అమ్మ గురించి ఆలోచిస్తూ అవును మా అమ్మ నాకు ఇది చేసి ఇచ్చేది నాకు వచ్చి అదే గుర్తొస్తుంది. ఇంకా తన బ్యాక్ స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లైక్ తను కూడా జైంట్ టైపే కదా. ఇంకా దాంతో తనైతే నేను చాలా రిచ్ నేను బాగున్నాను ఇంకా రిస్క్ ఏం కాదు అని చెప్పి ఇంకా బిగ్ మామ్ అయితే వాళ్ళ అమ్మని మర్చిపోయి వెళ్ళిపోయింది. దాని వల్ల బిగ్ మామ్ అయితే చాలా బాధపడుతున్నాడు. ఇంకా మొత్తం పీస్తో బాగుండేవాడు ఎటువంటి తీసుకోవడం లేకుండా పెట్టి ఒక రేస్ ఉంటుందని చెప్పేసి ఇంకా అందరూ బాగున్నాం కానీ అని చెప్పి ఇంకా అడుస్తుండేది. ఇంకా బిగ్ మామ్ అయితే ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నది. ఇంకా బిగ్ మామ్ అయితే తన అటాక్ చేస్తుందని చెప్పి వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే స్టాచ్యూ అనేది పేలిపోయినది అని తీసుకొని ఓడిపోయారు అని నమ్మలేకపోతున్నాను చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసే ఇంకా స్టాచ్యూలు కూడా అయిపోయాడు. ఇంకా బిగ్ మామ్ తెలియదు నుంచి స్టాచ్యూ కూడా భయపడిపోయాడు. చూసారా మనం గెలిచేసామని చెప్పి వాళ్ళు వస్తుంటారు. ఇంకా బిగ్ మామ్ అయితే బీవచనం తెలిసి పడిపోయినది. ఇంకా మమ్మ లేవని చెప్పి వెళ్ళిపోయి అదే బిగ్ మామ్ లేపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తనైతే లేసేటట్లేదు. ఇంకా చాలా బాగా నచ్చిన ఇంకా కళ్ళలోనే ఉంటుంది. మన క్యాప్టెన్ కాబట్టి మొత్తం మన సిచ్యువేషన్ మొత్తం హ్యాండిల్ చేసేసాం. ఇంకేం కాదు ఐఎమ్ హ్యాపీ నా బాగుందని చెప్పి అడుస్తూ ఉంటుంది. తనైతే తన ఐస్ మొత్తం చేస్తుంటుంది. ఇంకా
కోకో ఐలాండ్‌లో చూసిందే బిగ్ మామ్ షిప్ మొత్తం నాశనం అది మన స్టార్ షిప్స్. ఇంకా స్టార్స్ వాళ్ళు లేరు. ఇంక మనం గెలిచేసామని చెప్పి అనుకుంటూ ఇంకా సన్‌ఫైర్ అయితే ఇంకా స్టార్స్ వాళ్ళు వెళ్ళిపోయాడు. ఎంత తొందరగా అని చెప్పి అయితే కాస్త షాక్‌లో ఉంటారు. ఇంక దాంతో సరే అయితే మనం క్యారీ చేద్దాం ఫాదర్‌ని అని చెప్తూ అయితే ఇక్కడ చూస్తుంటే వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ మన జింక్‌ని. ఇంక దాంతో చిన్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఇంకా వాళ్ళైతే మనోడైతే సన్నీని అయితే లోపలికి మింగేసుకొని ఇంకా వేరే షిప్‌ని అయితే అక్కడ పెట్టేసేసరికల్లా ఇంకా సన్నీని కాలిపోయి అందరూ అనుకుంటుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే ప్రతి జైన్ నోట్లో ఉంటారు. ఇంక మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం బతికేసాం. ఇంకా 180 డిగ్రీస్ ఇంకా స్టార్స్ మొత్తం మడిగిచ్చేస్తా అని చెప్పి ఒకటి సన్నీ సీ మొత్తాన్ని కాల్ చేస్తుంటారు. ఇంకప్పుడు అయితే వేడికి బయటకు వచ్చేసి ఉంటారు. స్టాచ్యూలు ఇంకా ఏం కాలేదని చెప్పి చెప్తూ ఫస్ట్ ఈ ఫిష్ మ్యాన్ వాళ్ళైతే నేను కాపాడతాను. నేను పోయిన మీకు చేసినందుకు నాకు క్షమించండి. కానీ ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడతాను. నన్ను జిమ్మే మార్చారని చెప్పి చెప్తూ ఇంకా దాంట్లో మీద మాకు వదిలేండి దాంట్లో మేము చూసుకుంటాం అని చెప్పి చెప్తూ ఇంకా కెప్టెన్ జిమ్మే తన స్టోరీస్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అని చెప్పి తన సర్వైన స్టోరీస్ ఇంకా బిగ్ మామ్ అదే మన లూఫీ గురించి ఇంకా బిగ్ మామ్ అదే మన జిమ్మే న్యూ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది చెప్పి అలా మీకు కలిసి ఏం చేస్తాడు జిమ్మే వెళ్ళిపో మేము సాక్రిఫైస్ అయినా పర్వాలేదు కానీ నువ్వు పట్టుకుంటే చాలు నేను సెలబ్రేట్ అవుతాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే బిగ్ మామ్ పరిస్థితి అందరూ చేసుకోవడం మీరు అటాక్ చేస్తుంటే లేదు జింబే ఇంకా చెప్పి నేనైతే ఇక్కడ నుంచి రావాల్సిన అవసరం లేదు మీ నా కొడుకులు అయిపోయారు అని చెప్తూ ఇంకా అలాదీన్ అయితే తన పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలాదీన్ చెప్పినా కొడుక నేను ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి వాడైతే అడుస్తూ ఉంటాడు. లైక్ తనైతే నేనైతే పర్ఫెక్ట్ అని చెప్పి అడుస్తుంటే ఖచ్చితంగా హ్యాపీగా చచ్చిపోతా అని చెప్పి మొన్న ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అక్కడైతే షూటింగ్ జరుగుతుంటుంది. ఇంకా సన్ ప్యారిస్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి సన్ ప్యారిస్ మీరు ఓడిపోకండి అని చెప్పి అడుస్తుంటే ఇంకా జింబే నేను వెళ్తానని చెప్పి చెప్తుంటారు. నేను వీక్ అయి ఉండొచ్చు కానీ బట్ నేను ఏదో చేసి వీళ్ళని కాపాడతాను అటువంటి మీరు ఫాస్ట్గా వెళ్ళిపోండి నేను తొందరగా వస్తాను జింబే నువ్వు మళ్ళీ చెప్పేదంటే నీ చెప్పక అది నీ టెరిటరీ అయినా కానీ పర్వాలేదు నన్ను మాత్రం నేను మధ్యలో వదిలేస్తున్నాను క్షమించండి. ఓకే నాకు అర్థమైంది నేను ఫుల్ రికవర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వస్తానని చెప్పి తను చెప్తుంటారు. ఇదంతా నాకు వదిలే నేను వెళ్తాను ఆ రేస్ మొత్తం నేను కాపాడాలి నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాను బయటకు వచ్చి మర్చిపోపాకు జింబే నేను నీ కెప్టెన్వి నేను మళ్ళీ నేను ఇక్కడ వస్తాను నువ్వు పట్టుకున్నారుగా నేను ల్యాండ్ ఆఫ్ ఆనర్గా వస్తాను దెన్ నీకు వస్తాను చెప్పి రిజ్ మరి చెప్తుంటారు. ఖచ్చితంగా వస్తాను థ్యాంక్ యూ స్టాట్ అని చెప్పి తను చెప్తుంటారు. నో మ్యాటర్ వాట్ నేను కలిసి నేను అక్కడికి వస్తాను ఖచ్చితంగా పట్టుకోవాలి నేను కెప్టెన్కి ఇచ్చిన ఆర్డర్ అని చెప్తుంటే ఇంకా కోకో నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత బిగ్ మామ్ అయితే ఫుల్ రికవర్ అయిపోయి వస్తున్నారా కొడగలరా స్టార్స్ రెడీగా నన్ను గుద్ద చీల్ చేస్తాం ఇదని చెప్పి తను వస్తుంటే లైక్ తను కాంగ్రాకి యూజ్ చేసుకుంటా ఇంకా బిగ్ మామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎస్కేప్ అయిపోయి అని చెప్పి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉంటారు. ఇంకా జర్మన్ 66 అయితే ఇంకా స్టార్స్ అయితే అక్కడ ఇటుకుపోయి ఉంటారని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. కాసిన భయం వస్తుంది కానీ వాళ్ళు బాగానే ఉంటారని చెప్పి అనుకుంటూ ఇంకా సరే నామే బాగా అని చెప్పి ఇంకా జిమ్ అయితే తను రియూనియన్ అయిపోయి ఇంకా నేను స్టార్స్ మళ్ళీ కలిసాను అన్న వరకు మిమ్మల్ని కాపాడుతాను చెప్పేసి అసలు ఎందుకు వచ్చామని చెప్పి చెప్తున్నా కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు బ్రదర్ నువ్వు వెళ్ళిపోయి అని చెప్పేసి అక్కడ లేదు మీరు సర్వే అవ్వాలి ఫస్ట్ అని చెప్పి చెప్తూ ఇంకైతే బిగ్ మామ్ పైస్ అయితే ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా స్టాచ్యూలు మొత్తం ఓడిచేసేదానికి అదే స్టాచ్యూ ఓడిచేదానికి బిగ్ మామ్ వాళ్ళని ఆపుతూ ఉంటాడు ఇంకెళ్ళందరూ. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసేవాళ్ళు కాస్త తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ బ్రుక్ అయితే మొత్తం చూసుకుంటారు. తను ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఒక వాష్ మొత్తం నన్ను నమ్మొచ్చింది కాబట్టి నేను ఆ సీన్ మొత్తం నేను కాపాడాలి నేను ఫిష్ మ్యాన్ ఫస్ట్ జనరేషన్ అని కాబట్టి అని చెప్పేసి అక్కడ ఇంకా మన లూఫీ ఇంకా వీళ్ళైతే మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా దాని తర్వాత ఫస్ట్ జనరేషన్ మొత్తం వీక్ ఏం కాదు బాగానే ఉన్నాడని చెప్పి వీడైతే చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ నీ క్యాండిడేట్ ఎవడని చెప్పి మాట్లాడుతూ ఇంకా దాని తర్వాత తనైతే మన ఫస్ట్ జనరేషన్ ఎవరెవరు స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి ర్యాంకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనకి లూఫీ అయితే మంచిగా ఉంది ఇంకా టీచింగ్ ఏదైతే స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు కాబట్టి కింగ్ అయిపోతున్నారు చూస్తా అని చెప్పి చెప్తూ ఉంటారు. వీళ్ళ వల్ల వన్ పీస్ వల్ల నేను మొత్తం మారిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా దాని మన వాళ్ళైతే జిమ్మే బాగుంటాడు అని చెప్పి అనుకుంటాడు ఎందుకంటే తను బిగ్ మామ్ తిరిగిలో ఉన్నాడని చెప్పి. సరే అయితే ఇంకా మనం చూస్తుంది మనం ప్రో అయితే కష్టపడి ఇలా సాక్రిఫైస్ చేశానని చెప్పి నేను తను ఎప్పుడు మర్చిపోలేను తను హెల్ప్ చేశాను అని చెప్పి చెప్తూ నేను చనిపోయే టైంలో తను అక్కడ ఉన్నప్పుడు తను నేను కాపాడాను తను నాకు బాగానే హెల్ప్ చేశాడు చనిపోయినా కానీ తను రెస్క్యూ చేశాడు నాకు బాగా నచ్చాడు తను అని చెప్పి ఓకే సంజయ్ బాధపడపక తనను బ్లేమ్ తీసుకోపాక నీ గురించి తన ఓన్ చాయిస్ అది చనిపోదాం కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పి తనే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం కానీ నేను ఆ బ్రోకి నేను థ్యాంక్స్ చెప్పుకోని చెప్పి తను తెలుస్తుంటే మంచి మనిషి అని చెప్పి మన చెప్తుంటాడు. ఇంకా చాప్ అయితే మన లూఫీకి అయితే తను మొత్తం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తనకి ఏం కాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా సీలో మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా క్యాండీ అయితే వర్షం పడుతూ ఉంటుంది లైక్ క్యాండీ అనేది మనం ఇంకా బిగ్ మామ్ తేడితి నుంచి తొందరకి వెళ్ళిపోతున్నాం. ఇంకా బిగ్ మామ్ కంబ్యాక్ వచ్చేసిందని చెప్పి ఇంకా అందరూ అన్నం పడుతూ ఉంటారు. ఇంకా బిగ్ మామ్ తేడితిలో ఇంకా మన వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా జర్మన్ 66 ఇంకా తనైతే అనుకుంటా ఉంటారు మనం పుడింగ్ అయితే తనైతే నేను అనవసరంగా సంజయ్ నుంచి వదిలేసుకున్నాను అని చెప్తూ ఇంకా దాని వీళ్ళందరూ అయితే ఫైట్ చేస్తుంటారు. ఇంకా బిగ్ మామ్ తేడితిలో ఇంకా జర్మన్ 66 కూడా ఇంకా అలాడిన్ ఇంకా మన జిమ్మే ఇంకా అందరూ కలిసి ఇంకా బిగ్ మామ్ పేరెంట్స్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. మన అయితే కోషింగో కరాటీని ఇంకా కొన్ని కరాటీస్ యూస్ చేసి కోషింగో కరాటీ సారీ ఫిష్ మ్యాన్ కరాటీ అది సారీ ఇంకా దాని పుడింగ్ అయితే ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన పెట్టయితే ఇక్కడికి వచ్చేసి ఏమైనా పుడింగ్ అని చెప్పి అడుగుతుంటుంది. నేను లవ్ మొత్తం నాశనం అయిపోయింది బిగ్ మామ్ నన్ను కవర్గా చూసుకుని నేను ఒక పప్పెట్ లాగా చూసుకుంది కానీ సంజయ్ అయితే నన్ను బాగా చూసుకున్నాను అని చెప్పి తన బ్యాక్ స్టోరీ కాస్త ఆలోచించుకుంటూ ఉంటుంది. లైక్ తను నన్ను చూసావు నేను ఒక డాన్ కాదు అని చెప్పి తను నన్ను పెంచుకోదాం ఇంకా అలాగే తన సౌండ్ నన్ను వేడుగా చేస్తాను అని చెప్పేసి కానీ నేను బాగా
లవ్ చేస్తున్నాను, ఒక అగ్లీగా ఉంటాను చెప్పి, నీ డాడీ నిజంగా బాగుండని చెప్పి సాంజీ చెప్పినప్పటి నుంచి తనకు మనసులో పడిపోయాను నేను. నాకు తను బాగా నచ్చాడని చెప్పి తనని నవ్వుతూ ఆనందిస్తూ ఉంటుంది. ఇంకా తన సాంజీ నీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి తనైతే సాంజీ దగ్గర నుంచి మెమరీస్ బయటికి తీసుకునేసి ఆ మెమరీస్ మొత్తాన్ని కట్ చేసేసి ఉంటుంది. మనైతే సాంజీకి అయితే తను ఒక కిస్ పెట్టి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామని చెప్పి అడుగుతుంది, నన్ను క్షమించు. ఇంకా దాంతో మా బిగ్ మామ్ ఎక్కడ ఉందని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు. లైక్ తనది కొక్క ఐలాండ్లో ఉంటాడని చెప్పేసి. ఇక స్టాచ్యూర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, థర్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి అందరూ అనుకుంటే ఖచ్చితంగా స్టాచ్యూలు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకున్నాం కానీ అని చెప్పి చెప్తుంది. ఇంకా జర్మన్ 66లో అయితే వాళ్ళ పని మొత్తం కానిచ్చి ఎత్తలాగా బిగ్ మామ్ ప్యాలెస్ నడిచా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోళ్ళైతే మనోడైతే ఇక్కడ పడిపోయి ఉంటాడు, తను డిఫీట్ అయిపోయి ఉంటాడు. అక్కడికి బ్రోలీ పాప్ వచ్చేసి అసలు ఏమైంది, నీ స్టమక్ ఎప్పుడు నువ్వు నీ స్టమక్ మీద పడతావు కదా, ఇప్పుడు ఎందుకు నీ ఫేస్ మీద పడ్డావు అని చెప్పి చెప్తా ఉంటే బ్రూలీ బట్ నిజం చెప్పు, స్ట్రాటోడ్ అయితే నిన్ను ఓడించారు కదా, నేను మిర్రర్ డైమెన్షన్ నుంచి బయటకు వచ్చేసాను, కానీ నా తెలిసే పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే నీకు అది ఫరస్. మన చిన్నప్పటి నుంచి నన్ను ఎవరు కింద చేస్తున్నా కానీ నిన్ను ఎవరు ఎప్పుడు అనేవాడు కాదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివి, నీకు ఎప్పుడు హ్యాపీనెస్తో ఉండేవాడివి అని చెప్పి చెప్తూ నీకు ఎప్పుడు డొనేట్స్ అంటే ఇష్టం అని చెప్పి చెప్తుండేవాడు. ఇంకా దాని మనోడైతే మన బ్రూలీని ఎవరైతే కొట్టాడనేసరికి అలా ఏమైంది, మన బ్రూలీని కొట్టాడా నా సిస్టర్, తనకి ఏం కాకూడదని చెప్పి తనైతే కారగుడి అయితే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా బ్రూలీకి ఏం కాదని చెప్పి హట్టిందా నిన్నెవరే ఉన్నాడు ఆ ఫుల్స్, నువ్వు నన్ను క్షమించు, ఇంకా నేను సాఫ్ట్గా ఉన్నానని చెప్పి నేను టూ సాఫ్ట్ అని చెప్పేసి తను భయపడుతూ ఉంటాడు. ఇంకా తనతో అయితే నా సిస్టర్ని కొడతారా చట్న కొడక అని చెప్పి అప్పుడు తను కాంకర్ హాకిని అనేది రిలీజ్ చేస్తుంటాడు. ఇంత కారగుడి అయితే అప్పటి నుంచి స్ట్రాంగెస్ట్ పర్సన్గా చూపిస్తుంటాడు. స్టాట్స్ని చీట్ చేశా కదా నిజం చెప్పి అన్నా అని చెప్తుంటే స్టాట్ నన్ను చీట్ చేశారా, లేదు తన అబిలిటీని తెచ్చుకున్నాడు ఫ్యూచర్ చేసేదానికి, తను ఖచ్చితంగా నా అలాగ వస్తాడు, తను స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఈ తెలితే మంచి మనం మొత్తం లెఫ్ట్ అయిపోయాం అనుకుంటా. ఇంకా తను జర్మన్ 66 అనుకుంటాడు, ఇంకా విత్డ్రా అయిపోతాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తుంది. డ్యామ్ జర్మన్ 66 అనుక ఇంకోందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఇంకా పూర్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి ఇంకా అలాగే ఇంకా జిమ్మి వాళ్ళు కూడా ఎట్లాగా ఎకనాలజీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బిగ్ మామ్ అయితే ఫుల్ రేంజ్ మీద వస్తుంది, మామ వచ్చేస్తుందని చెప్పి ఇంకొందరు ఆనందపడుతుంటాడు, మామ వచ్చేసింది. ఇంకా జిమ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా తొందరగా సర్వే అయిపోయి అట్టాన్ని కాస్ట్ అని చెప్పి నేను లూఫీ మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి చెప్పాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పేసి అలా ఓకే అని చెప్పి ఇంకా తనే దొరికితే మాత్రం సోల్స్ అని లాగేస్తా ఉంటుంది. కాబట్టి మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తుంటే ఆ స్వీట్ కేక్ తినేసి ఇంకా తను బడికే ఉందా ఓకే చెప్తూ మన తమ్ముడితో మంచి బాగానే చేసిన తన ఎక్స్చేంజ్ కోసం ఇంకా సరే అని చెప్పి ఇంకా వీళ్ళందరూ అయితే మన జర్మన్ 66 వెళ్తే ఇంకా మన జిమ్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. కానీ బిగ్ మామ్ అయితే ఫుల్ వేగం మీద వస్తుంది, సోల్స్ నాకు నా సోల్స్ ఇచ్చేయండి అని చెప్పి తనైతే అడుగుతుంటుంది. సాంగ్ పాడదాం కాలింది లైఫ్ ఆర్ డెడ్ అని చెప్పి తనైతే అడుగుతుంటుంది. ఇంకా జర్మన్ 66 అని అడుగుతుంటుంది. ఇంకా దాని తర్వాత మన స్టాట్స్ అని చూస్తుంటే మళ్ళీ ఇక్కడ పనుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత మొత్తం మీల్ మొత్తం బాగా తిన్నా అని చెప్పి తన మీల్ కోసం అని చెప్పి అడుగుతుంటాడు. ఫుడ్ కావాలి తిని చల్లవలో అవుతుంది, సంజయ్ కుక్ నాకు కావాలని చెప్పి తనైతే అడుగుతుంటాడు. ఇంకా దాని తర్వాత సంజయ్ ఫ్రీ డెలిషియస్ బుక్ అని చెప్పారు. సో అసలు ఏం చేయండి నీకు అంటే అసలు ఏమైందని చెప్తుంటే నేను దాని తర్వాత మనకి పాస్ట్లో చూపిస్తూ ఉంటాడు. పాస్ట్లో ప్రజెంటే మన బ్రాండ్ మీలో చూస్తుంటే అదొక ఎనిమి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ మా ఫుడ్ తీసుకుని చెప్పి పర్యటన అడుస్తుండే సకల ఇక్కడ చూస్తే మనోళ్ళు కూడా అడుస్తుంటాడు. ఇంకా సాంజీ అయితే ఇక్కడ మనోళ్ళకి కుక్ చేస్తూ ఉంటాడు. లైక్ సరే కుక్ అయిపోయినా చెప్పి ఇద్దరైతే తన పేషెంట్స్ అయితే ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సింక్ అంటే అవుతుంది మన పాస్ట్లో చూపిస్తూ ఉంటాడు. లైక్ మన లూఫీ అయితే నేను పెడకింగ్ కాబోతున్నాను చెప్పి నా క్రూలో జాయిన్ చేసుకొని చెప్పి అడుగుంటూ ఉంటాడు. అది మన షాంక్స్ క్రూలో. కానీ షాంక్స్ అయితే ఇంకా నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు నా క్రూలో జాయిన్ అవసరం లేదని చెప్పేసి తను స్టూపిడ్ కాదు, నేను కూడా పైలట్ అవ్వాలనుకుంటాను, ఇలాగ నేను కూలెస్ట్ పైలట్ అవ్వాలనుకుంటాను అని చెప్పి చెప్తుంటే నేను స్విమ్మింగ్ చేయలేను, నేను బాగానే అవుతాను, ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ అవుతాను, ఇలా పైలట్ అవుతాను అని చెప్పి చెప్తున్నాను. అసలు అవునా సరే అయితే సరేలే తిండిన తర్వాత మాట్లాడుకున్నాను చెప్పి లూఫీకి ఇద్దైనా తను మంచోడైతే అని చెప్పి నువ్వు పెద్దోడు అయిపోయినట్టు మీకు ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటా అని చెప్పి చెప్తుంటే లేదు నేను ఇప్పుడే జాయిన్ అవ్వాలని చెప్పి మళ్ళీ లూఫీతో అడుగుతుంటారు. ఇది ఫెయిర్ కాదు షాంక్స్ అని చెప్పి తిడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే షాంక్స్ ఒక పర్సన్ వచ్చేసి నేను 20 మిలియన్ బేరీస్ సంబంధించి నాకు ఆల్కహాల్ అని చెప్పి తను అడుగుంటాడు. ఇంకా దాంతో ఒక బాటిల్ మొత్తం అయిపోయింది, ఇల్లే తాగేసి చెప్పి నా పని తీసుకోండి ఇది తీసుకుని చెప్పి మడిసిన ఇది ఇస్తున్నావా నాకు ఇలాంటి చట్నా కొడుకు ఇలాంటి ఇగలరా నువ్వు బ్యాడ్ టైం వచ్చానని చెప్పేసి అక్కడ సెమించు మొత్తం ఫ్లోలో పడిపోయిన చెప్పి చెప్తూ ఉంటారు. ఇది మొత్తం పగిలిపోయినట్టు అని చెప్తుంటే అప్పుడు మునుబడి అయితే మన తలక మీద కొట్టు ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళి మొత్తం నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా శాంక్షన్ ఇంకా అంతా ఆ ఫూల్స్ మంచోడు మంచి లాఫ్గా అని చెప్పేసి నువ్వు ఏం ఎందుకు నవ్వుతున్నావు, వాడు తింటూ ఫైట్ చేయదు, ఒక చట్నా కొడుతూ నువ్వు ఫైట్ చేయదు, నువ్వు పైట్లే కదా నీకు అర్థం కాదు, నువ్వు ఫ్యూచర్కి వచ్చినట్టు నీకు అర్థం అవుతుందని చెప్పి మొన్న చెప్తూ ఉంటాడు. ఇంకా దాని సరే అయితే అని చెప్తాను ఆకలి తినేసి ఉంటాను, నువ్వు ఏం తిన్నావురా అని చెప్తుంటే మొన్న టెస్ట్ బాక్స్ ఫ్రూట్ అయితే తినేసి ఉంటుంది గమ్ముగమ్ను. ఇంకా తను స్ట్రెస్ట్ అవుతూ ఉంటారు, ఈ గమ్ముగమ్లో ఫ్రూట్ తినేసారు అది డిబుల్ ఫ్రూట్ దానివల్ల స్విమ్మింగ్ వచ్చలేరు, నీ లైఫ్ రిస్క్లో ఉంటుంది అని నోవే అని పడుతుంటే నన్ను క్షమించు షాంక్స్ అని చెప్పి తనైతే అడుగుతూ ఉంటారు. ఇంకా దాని మన లూఫీ అయితే షాంక్స్ ఓడించు అది షాంక్స్ కింద చేస్తున్న మీద అటాక్ చేస్తుంటే ఇంకా షాంక్స్ వెళ్ళి కెప్టెన్ సమయం అంటే అయిందని చెప్పి చెప్పేసి అక్కడ ఇంకా షాంక్స్ వాళ్ళతో ఫైట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు లూఫీ కోసం. ఇంకా దాంతో షాంక్స్ కూడా చేసేకల ఈడొక్కడు వచ్చేసి సరైతే నువ్వు కాల్ చేస్తాను చెప్పి నీ పిస్టల్ తీసుకోలేక నీ చావు ముఖ్యం కాదని చెప్పి చెప్తూ ఒక అందాస్ డైలాగ్ వేస్తుంటారు, లైక్ కూల్ డైలాగ్, కానీ అది మాకు సరిగ్గా గుర్తురావట్లేదు క్షమించండి.
దాని తర్వాత ఇక కట్ అనుకుంటే ఇంకా మీరు చూడండి అని చెప్పి తను పుస్తల కింద పట్టి చచ్చిపోతా అని చెప్పేసి స్ట్రైట్ కూడా చేసి వాళ్ళైతే అదే మన రెడ్ హ్యాక్ శాంగ్ ఇక్కడికి వచ్చేసి తన అబ్జర్వేషన్ హాకీ చీ తన కాంగ్రెస్ హాకీతో మనల్ని భయపెట్టేసి ఉంటాడు. సరే తనని చంపేనని చెప్పి చెప్తూ మనుషులను పంపించారు కదా, మనల్ని అయితే ఈజీగా ఒక్కొక్కరిని కాల్చుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. దానివల్ల ఇలా అయితే భయపడిపోయి ఉంటారు. డామిట్ ఏదని చెప్పి ఇంకోటి లూఫిని తీసుకుని వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే తను ఒక డెల్ ఫుడ్ యూజర్ కాబట్టి ఖచ్చితంగా చనిపోతాను చెప్పి తను పడేసి ప్లీజ్ నన్ను ఎవరో కాపాడని చెప్తే అప్పుడే సీమాన్స్టర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ సీమాన్స్టర్ వచ్చేసి ఆ చెట్న కొడుకుని తినేసి ఉన్నది. అప్పుడే షాంక్స్ వచ్చి దాని కాంక్రీట్ హాకీతో తను అయితే భయపెట్టేసి అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. ఇంకా తర్వాత థ్యాంక్ యూ కాపాడేందుకు నువ్వు ఒక మనిషి అడగకూడదు అని చెప్పి ఒక మగడు అని చెప్పేసి నీ చెయ్యి నా వాళ్ళు పోయిందని చెప్పేసి కదా, పర్వాలేదు అదే పెద్ద డీలేం కాదని చెప్పేసి కదా, సరే నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావు అని చెప్పి చెప్తుంటే అవును నేను అప్పుడే వెళ్ళిపోతాను, సరే అయితే మళ్ళీ ఖచ్చితంగా నేను ఓన్ పైర్ క్రూ స్టార్ట్ చేసుకుని నీకన్నా పవర్ఫుల్ పర్యటన అవుతానని చెప్పి చెప్తుంటే సరే చూద్దాం కానీ ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ అవుతాను, నేను కొత్త క్రూ నాకు నేను సృష్టించుకుంటాను, ప్రపంచంలో వన్ పీస్ నేను కనిపెడతాను, ఖచ్చితంగా నేను సర్పర్సన్ అవుతానని చెప్పి మనం చెప్పేసి అక్కడ సరే అయితే ఈ హ్యాట్ తీసుకున్నావు సర్పర్సన్ చేసినప్పుడు నాకు ఈ హ్యాట్ మళ్ళీ నాకు తిరిగి ఖచ్చితంగా ఏదో మళ్ళీ తిరిగి చెప్పేసి ఖచ్చితంగా నేను గొప్ప పైర్ కింగ్ అవుతున్నాను నేను లూఫీ అని చెప్పి చెప్తూ ఏమన్నా లూఫీ అయితే ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. తన ఈస్ట్ బ్లూని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లాన్ వస్తుంటాను కాబోయే పైర్ కింగ్ అని చెప్తూ తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన అక్కడి నుంచి తను జర్నీసినప్పుడు వచ్చినవన్నీ స్టే తను 10 years తను ట్రైన్ చేసుకుని తన సీమాన్స్టర్ ఈజీగా పగలు కొట్టేసి ఉంటాడు. ఇంకా తను అయిపోయిన తర్వాత నేను చాలా సూపర్ అయిపోయిన కాబోయే పైర్ కింగ్ అని చెప్పి తను నడుస్తూ ఇంకా నేను సూపర్ స్టిక్స్ ఇంకా నేర్చుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు, తనైతే తను చంపేస్తాడు. ఇంకా లూఫీ నేను చూడలేకపోయాను మేడ్ సమయం దగ్గర నుంచి వెళ్ళిపోయాను. ఇంకా న్యూస్ పేపర్లో మళ్ళీ చూస్తుంటే స్టాడ్ లూఫీ పేరు పడి ఉంటుంది, తను ఒక హ్యూజ్ పేరు అని చెప్పి నేను చాలా పెద్దది అప్పుడు ఒక నెంబర్ 3 క్యాన్ ఉంటుంది. ఈ నెంబర్ 3 క్యాన్ నా పాకెట్లో ఏంది అని చెప్పి చెప్పుంటే ఈ ట్రాన్స్ఫార్మ్ అవుద్ది, ఇది జన్మ 66 వెళ్ళి నాకు తెలుసు, సరే మన ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మీరు ఎక్కడ దొరికిన చెత్త కూడా నేను సీలో పడుతుంది, వద్దు ఒకసారి ట్రాన్స్ఫార్మ్ బయట చూపిస్తాం ప్లీజ్, అది ఇంపాసిబుల్ కాదు ప్లీజ్ అని చెప్తుంటే లేదు మీకు ఏంటో అని చెప్పి అడుగుతుంటే మన సంజికాడు అయితే ఇంకా లూఫీస్ అమ్మా ఇంకా మనం ఒకసారి అవచ్చు కదా నిజ జీవితంలో అయినట్టుగానే అయితే ఎవరు టెక్నికల్ నాకు టెక్నాలజీ యూజ్ చేస్తే నాకు ఇష్టం లేదని చెప్పి ప్లీజ్ సంజీ కావాలి సంజీ అని చెప్పి అడుగుతుంటే మీరు చెత్త కూడా వెళ్ళాలని చెప్పి అడుగుతుంది ప్లీజ్ నాకేం చెప్పి ఇంకా వాళ్ళైతే కూల్లెస్గా అవ్వాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. పిల్లలు అయిందని చెప్పి అడుస్తుంది ఇంకా వాళ్ళైతే దాన్ని ఇచ్చేదానికి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దాంతో ఇది కొడుకుంటూ ఉంటాడు నేను అవుతా అని చెప్పి ఇంకేదో ఫుడ్ చేసుకోమని చెప్పి ఇంకా మన బిగ్ మామ్ టెరిటరీ నుంచి బయటకు వచ్చేసామని చెప్పి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా సరే అయితే తనకు ఒక సర్వెంట్ కూడా ఉంటుంది జ్యూస్ అనేది జ్యూస్ అని చెప్పుంటాడు నీకు పడ్డాను నేను కాబట్టి తన సర్వెంట్ అని చెప్పి దాన్ని చెప్తూ ఇద్దరైతే గొడవ వేసుకుంటూ ఉంటాడు. ఇక జన్మన్ 66 గో అని చెప్పి మన తెలుస్తుంటారు అవుతుంది ఇది ఎట్లా జీన్స్ కావాలి దీనికి అని చెప్పి చెప్తూ ఇంకా జన్మ 66 ఉండాలి ఇంకా నాకు విన్స్మోక్ అయితే పెళ్ళి చెప్పకని చెప్పి చెప్తుంటాడు. ఇంకా నాన్న లూఫీ చూడు ఇంకా బిగ్ మామ్ అదే మన జిమ్ అయితే అక్కడ నుంచి తప్పించుకున్నా అని చెప్పేసి ఇంకా నాన్న చాలా పెద్ద న్యూస్లోనే మన గురించి అని చెప్తూ ఒక మాస్టర్ మ్యాన్ గురించి ఉంటుంది. ఇంకా విన్స్మోక్ సంజీద్ అయితే చాలా వరకు ఎక్కువ పెళ్ళి వచ్చింది. ఇంకా జూడో సమైకి పర్వాలేదు పెద్ద అయిపోయినట్టున్నాను ఇది జస్ట్ నెంబర్ ఇంకా బాగుంది ఇంకా డెడ్ ఇంకా అలవే నుంచి డెడ్ అవ్వడే నుంచి వచ్చేసినది. ఇంకా దాంట్లో విన్స్మోక్ సంజీ వల్ల నా పేరు బౌంటీ పెంచాలని చెప్పేసి అలా అది తగ్గిపోయినట్టుందని చెప్పి మన లూఫీ అయితే బాధపడుతూ ఉంటాడు. తనైతే ఫిష్ మ్యాన్ ఎలా చూస్తుంటే ఏం కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాడు లైక్ మన హోల్కి వెళ్ళాలి ఏం జరిగిందని చెప్పేసి ఇంకా అన్నత వీళ్ళందరైతే ఒక మీటింగ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇంక వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్న నుంచి వెళ్దామని చెప్పి అంటే మ్యారేజ్ జోవాకి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి పెద్ద సమ్మా నేను రావాలనుకోవట్లేదు ప్రిన్సెస్ ఎందుకంటే నేను బయటికి రాను నేను లూఫీ సమ్మాకి మాట ఇచ్చాను చెప్పి తను ఏదో చెప్తూ ఉంటుంది. కానీ నేను రావాల్సిందని చెప్తూ ఇంకా మాట్లాడుతుంది ఇంకా మొత్తం మన లూఫీ గురించి ఇంకా అందరి గురించి అయితే న్యూస్ మొత్తం బయటకు వచ్చేసి ఉండేది. ఇంకా స్టాచ్ గురించి ద 4 Emperors ఒకరని చెప్పి వేసుకుంటూ ఉంటారు ద 5th Emperor అని చెప్పి ఇంకా లూఫీ సపోర్ట్ అయితే ఇంకా లూఫీ చేసిన పిట్టోకైతే దాన్ని చూసుకుంటే ఇంకా మన బాటిల్ మీద కూడా అంటేలే ఇంకా దాంట్లో మన వివి కూడా చూసింది లైక్ జన్మ 66 వాళ్ళతో ఫైట్ చేసిందని చెప్పు ఇదంతా చూసుకుని సరికల్లా తన లీడర్షిప్ చాలా పవర్ఫుల్ అని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మెరీన్ బేస్లో అయితే ఫుల్ అల్లా అయిపోయి ఉంటుంది లైక్ స్టాట్ అయితే లేవి బిగ్ మామల్కి ఛాలెంజ్ చేశాడని చెప్పి తన టెరిటరీ నుంచి తొందరగా తప్పించుకున్నాడని చెప్పి చెప్పేసి కదా తనకు 5th Emperor ఆ చత్నా కొడుకు అని చెప్పి అందరూ అడుసు మరి చెప్తూ ఉంటారు. సరే అయితే ఆ కొడుకుని ఫస్ట్ చూసుకున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక విచిత్రంగా ఇచ్చాను చెప్పి ఎందుకంటే దీన్ని నేను స్క్రిప్ట్ నేను సరిగ్గా రాకలేదు క్షమించండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోటి నేను నెక్స్ట్ నుంచి నేను టెలిగ్రామ్ అయితే అదే నేను యూజ్ చేసే టెలిగ్రామ్ సైట్ నేను మార్చిపోతున్నాను. ఎందుకంటే నేను వేరే కొత్త అంటే ఇందులో క్వాలిటీ లేదని చెప్పి నాకు అర్థమైంది. దానికోసం నేను నెక్స్ట్ మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ అయితే తీసుకునేదానికి ట్రై చేస్తాను. లైక్ నేను సొంతగా నేనే డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే గైస్ ఇక్కడితో నేను ఇదైతే ఏం చేస్తాను. ఇంకా అలాగైతే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ తొందరగా నెక్స్ట్ లుకిజం వీడియోలోకి రాద్దాం.